సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ నందు సెప్టెంబర్ నెల 14వ తేదీ ఆదివారం జరిగే సనాతన ధర్మ పరిరక్షణ సమితి పీఠాధిపతులు, మఠాధిపతులు, దేవాలయ ధార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రముఖ యోగా గురువు బీరెల్లి చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బాలాజీ గార్డెన్స్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ నందు సెప్టెంబర్ నెల 14వ తేదీ ఆదివారం నాడు జరిగే సనాతన ధర్మ పరిరక్షణ సమితి పీఠాధిపతులు, మఠాధిపతులు, దేవాలయ ధార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రముఖ యోగా గురువు బీరెల్లి చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు స్థానిక బాలాజీ గార్డెన్స్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని, ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సనాతన ధర్మం భారతదేశం యొక్క జీవన విధానమని, మానవ నాగరికతను, మన సంస్కృతిని, ధర్మాన్ని తెలియజేస్తుందని ఆయన తెలిపారు. మన ధర్మం మీద, మన మతం మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి హిందూ ధర్మం పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సూర్యాపేట పట్టణంలోనే ప్రముఖ మేధావులు, విద్యావంతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయాల గురించి తెలుసుకోవాలని, మన పిల్లలకి మన ధర్మం గురించి తెలియాలని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు తెలియకపోవడం వలన పిల్లలు చెడు మార్గంలో పయనిస్తున్నారని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ధర్మం గురించి, మన హిందూ మతం గురించి రేపటి భావితరాలకు తెలియజేసి వారిని సన్మార్గంలో నడిపించడానికి వారి వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్, పీవీసీ ఎండీ మీలా మహాదేవ్, హీరో హోండా షోరూమ్ యాజమాని రాచర్ల కమలాకర్, ఇండియన్ గ్యాస్ యాజమాని తోట శ్యాంప్రసాద్, వామ్ జిల్లా అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా, భువనగిరి శ్యాంప్రసాద్, బీజేపీ నాయకులు చల్లమల్ల నరసింహ, సలిగంటి వీరేంద్ర, అర్చకులు దరూరి రామానుజాచార్యులు, మంత్రమూర్తి, శంకరమూర్తి, రెట్టాల సతీష్ శర్మ, పలువురు యోగా శిక్షకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వారిని సహకరిస్తున్న మా కమలాకర్ గారు, శ్యామ్ గారు, మహాదేవ్ గారు, ఇక్కడికి వచ్చేసిన అందరూ, జయస్ గారు, మన యోగా మిత్రులు అందరూ కూడా ఈ నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరూ సహకరిస్తున్నారు. మరి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చలో సూర్యాపేట సెప్టెంబర్ 14 బాలాజీ గార్డెన్స్లో సనాతన ధర్మ హిందూ పరిరక్షణ అలయన్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో చంద్రారెడ్డి గురూజీ గారి సమక్షంలో చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు తరలి వస్తున్నారు. హిందూ అనుకునే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అందరి తరపున, గురూజీ తరపున, అందరి తరపున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో, నేను హిందువుని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మంచిగా ఉండాలని కోరుకునే ధర్మం మన హిందూ ధర్మం. ఆ ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో, మరి చంద్రారెడ్డి గారు దీక్షభూని ఎల్లుండి 14వ తారీఖు బాలాజీ గార్డెన్స్ సూర్యాపేటలో నాకు ఆహ్వానం రాలేదు, నా పేరు లేదు అనే భావం కాకుండా ప్రతి హిందువు తప్పనిసరిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై వచ్చినాం, మీటింగ్ చూసినాం, వెళ్ళిపోయినాం కాకుండా అది మనసులో పెట్టుకొని మన ఎక్కడ సనాతన ధర్మానికి హాని కలుగుతుందో
వెంటనే మనం రియాక్ట్ అయ్యి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. నన్ను ఆహ్వానించినందుకు చంద్రారెడ్డి గారికి, కమిటీ వారందరికీ శుభాభినందనలు. సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రాష్ట్ర స్థాయిలో మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి శ్రీ పీరల్లి రవీంద్రరెడ్డి గారు, పీరల్లి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా మొత్తం కూడా మన సూర్యాపేట దేవాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్య వేదికలో మరియు స్వామీజీల పీఠాధిపతులు, గురూజీలు ఎంతోమంది వారందరూ కూడా 2 రాష్ట్రాల నుంచే కాకుండా కాశీ నుంచి కావచ్చు, మన సౌత్ ఇండియాలో గురించి కూడా వస్తున్నటువంటి ఇంపార్టెంట్ పీఠాధిపతులు వారందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశము రేపు బాలాజీ గార్డెన్స్ 14th నాడు మన ఇదే వేదికలో. ఓం నమ శివాయ. ముందుగా అందరికీ నమస్కారం. మనము సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14th ఎల్లుండి రాబోయే ఆదివారం నాడు సూర్యాపేటలో బాలాజీ గార్డెన్స్, హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ గార్డెన్స్లో మనము ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. దీనికి స్వామీజీలు, పీఠాధిపతులు, సనాతన ధర్మ పరిరక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మన ధర్మ రక్షణ కోసము. అయితే ఇలాంటి కార్యక్రమాన్ని గతంలో కూడా మణికొండను బేస్ చేసుకొని ఒక 45 మంది పీఠాధిపతులతోటి ఒక 8 నెలల క్రితం అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఇలాంటి ఒక జిల్లాలో ఉన్న వాళ్ళని కలుపుకుంటూ, అలాగే ఇతర రాష్ట్రాలు కానీ మన స్టేట్లో ఉన్నటువంటి ధర్మ పరిరక్షకులందరినీ ఇన్వైట్ చేస్తూ వారి యొక్క సందేశాన్ని అందరికి ఇస్తూ మోటివేట్ చేస్తూ ఒక సామాన్య హిందువులందరినీ కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, అలాగే హిందూ బంధువులందరినీ ఒక సమైక్యంగా యూనిటీగా ఉంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని, ముఖ్యంగా హిందూ సంఘాలన్నింటినీ సంఘటితం చేయగలిగే అవకాశం ఏమన్నా ఉందా అని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. అందుకోసమే దీనికి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాల సనాతన బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలి, అలాగే మన గోవుని మనకు జాతీయ జంతువుగా ప్రకటించాలి. అంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట మన హిందువులందరికీ కూడా. వాటన్నిటిని కూడా రేపు మనం హైలైట్ చేయబోతున్నాం. వచ్చిన స్వామీజీలు, పీఠాధిపతులు అందరి చేత కూడా వాళ్ళతోటి మనకు 10 మందిని ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళ ద్వారా ఒక ఉపన్యాసం కావచ్చు, వాళ్ళ యొక్క నోటి నుండి మనకు ఒక అద్భుతమైన వాక్కులు మనం వినబోతూ ఉన్నాము. వీటన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, లేదా కలెక్టర్ కానీ, లేదా కమిషనర్ కానీ, లేకపోతే సీఎంకి వీళ్ళందరికీ కూడా మనము రిప్రజెంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ జిల్లా మొదలుకొని మిగతా జిల్లాల వారిగా కూడా అన్నిటి కూడా చేయబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా పెద్దల సహకారము, అలాగే సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక ఆధ్యాత్మిక సంఘాలన్నింటినీ కూడా మమేకం చేస్తూ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ భాగస్వాములు చేస్తూ, ఇన్వాల్వ్ చేస్తూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కరు చేయడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు, అందరూ యూనిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటిది ఒక ఐక్య కార్యాచరణ, అంటే అందరూ యూనిటీగా ఉండడం అనేదే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు లోపల ఇంటర్నల్గా కొందరికి ఐడియాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఒక ధర్మం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేది ఒక ఆలోచనతో మనం వెళ్తూ ఉన్నాము. సో అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరు వచ్చినా కలుపుకొని అందరం కలిసి ముందుగా వెళ్ళాలనే ఒక భావనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దానికి మీరందరూ